హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటో మీకు తెలుసా? నేను చెప్పను, కానీ నేను చెప్పే విషయాల ద్వారా ఆ అంశం ఏమిటో, ఆ పాఠ్యాంశం పేరేమిటో మీకే అర్థమైపోతుంది. ఎల్లలు లేనిది, పరిమితులు లేనిది, ఒక మహాప్రవాహం లాంటిది, లోతుకు వెళుతున్న కొద్దీ అనిర్వచనీయమైన అనుభూతిని, చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలని ఇచ్చేది, త్యాగాన్ని కోరేది, ప్రేమను కురిపించేది, హర్షాన్ని వర్షింపచేసేది, సంతృప్తిని కలిగించేది, మనలో అసంతృప్తిని తొలగించేది, స్వార్థాన్ని సమూలంగా నాశనం చేసేది, కపటాన్ని కాఠిన్యాన్ని మన దరి చేరనీయనిది, హద్దులను చెరిపేసేది, సద్బుద్ధిని మనలో ప్రవేశపెట్టేది, ఆశలను చిగురింపచేసేది, ఆశయాలను తలపింపచేసేది, అభివృద్ధిని చేకూర్చేది, సన్మార్గంలో పయనింపచేసేది. అమ్మో, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కదా! ఇన్ని మంచి గుణాలను మనలో కలుగచేసేది ఏంటో తెలుసా? అదే స్నేహం, చెలిమి, మిత్రత్వం. ఇవన్నీ కూడా దానికి అర్థాలు. మరి మంచి మిత్రుల యొక్క లక్షణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? పాపం నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతం చ నా జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటూ భర్తృహరి నీతి శతకంలో చెప్పాడు. దీని అర్థం ఏంటో తెలుసా? పాపకార్యాల నుంచి నివారింపచేస్తూ, హితాన్ని కలిగిస్తూ, సత్కార్యాలను మనతో చేయిస్తూ, మన రహస్యాలను తన రహస్యంగా భావించి దాచిపెడుతూ, మన మంచి గుణాలను ప్రశంసిస్తూ, మనకు అన్ని వేళలా సహాయం చేసేటటువంటి వ్యక్తే నిజమైనటువంటి స్నేహితుడు అని అన్నాడు. స్నేహంలో ఎక్కువ తక్కువలు ఉండవు. అంతరంగిక స్నేహితుడిగా రూపుదిద్దుకున్నటువంటి వ్యక్తి ధనికుడా, పేదవాడా, కష్టాల్లో ఉన్నాడా, సుఖపడుతున్నాడా, ఇలాంటి ఆలోచనలు ఏమీ కలవు. భోగభాగ్యాలతో, సుఖ సంపదలతో, అన్ని విధాల ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చెయ్యాలి అనే స్వార్థభావన మనలో ఎప్పటికీ కూడా ఏర్పడదు. కాబట్టి అలాంటి వ్యక్తుల ఉదాహరణలు కొన్ని చూస్తే నిజమైనటువంటి స్నేహం ఏంటో మీకు అర్థమవుతుంది. అర్థమైతే అప్పుడు మీరే మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్నేహితుడిని ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఒక మంచి స్నేహితుడిగా మీ జీవితంలో మిగిలిపోగలుగుతారు. చూడండి, ఇక్కడ ఈ చిత్రంలో కనపడుతున్నారా? ఎవరు వాళ్ళు? శ్రీకృష్ణుడు, సుధాముడు. ఈ సుధాముడికే మరొక పేరుంది, కుచేలుడు. శ్రీకృష్ణుడు రాజయ్యాడని తెలిసి తను పేదరికంతో బాధపడుతూ ఆ విషయం చెప్పుకుందామా అని వచ్చి చెప్పుకోలేకపోతున్నటువంటి స్నేహితుడిని చూచి అతని ఆంతర్యాన్ని గ్రహించి అదిగో అలా కూర్చోబెట్టి పాదాలు కడుగుతున్నాడు శ్రీకృష్ణుడు. అది స్నేహంలో ఉన్న గొప్పతనం. ఇంకొకటి చూడండి, ఇక్కడ మీరు మహాభారత కథ తీసుకున్నట్టయితే దుర్యోధనుడు, కర్ణుడు, వీరిద్దరి స్నేహబంధం గురించి చెప్పనక్కర్లేదు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలని స్నేహితుడి కోసం త్యాగం చేశాడు కర్ణుడు. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? శ్రీరాముడు, సుగ్రీవుడు. సుగ్రీవుడికి ఉన్నటువంటి కష్టాన్ని తొలగించి అతన్ని రాజుగా చేసి అతనితో స్నేహబంధాన్ని నిలబెట్టుకున్నాడు శ్రీరాముడు. తనని రాజుగా చేసినందుకు శ్రీరాముడు సతీ వియోగంతో బాధపడుతుంటే ఆ సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలుసుకొని ఆమెకు దగ్గర చేర్చడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేసినటువంటి వాడు సుగ్రీవుడు. ఇక మనం పాఠ్యాంశంలోకి వెళితే ఇక్కడ ఈ చిత్రంలో చూసారా? అదిగో ఎవరో ఒక రాజు అందమైనటువంటి అమ్మాయిని చేయి పట్టుకొని పైకి లాగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఇదే మన ప్రస్తుత పాఠ్యభాగం, చెలిమి. ఇందులో ఏంటి? పూర్వం యయాతి అనేటటువంటి ఒక రాజు ప్రతిష్టానపురాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతను ఒకసారి వేటకు వెళ్ళి దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. సరే, అక్కడ జాబాలి ఆతిథ్యం ఇచ్చి రామాయణ కథను సంక్షిప్తంగా చెప్పి మీరు ఒంటరిగా తిరగొద్దు, వెళ్ళిపోండి అని ఉపదేశిస్తాడు. సరే, తిరిగి వెళ్తున్నటువంటి యయాతికి దాహం వేస్తుంది. ఆ దప్పికని తీర్చుకోవడం కోసం ఒక బావి దగ్గరికి వెళితే
ఆ బావిలో ఒక అందమైనటువంటి స్త్రీ తనని రక్షించండి అంటూ బాధపడుతూ ఉంటే ఆమెను చూచి కాపాడతాడు. కాపాడిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి చెలికత్తెని అసలు ఈమె ఎవరు, ఈమెను ఇలా బావిలో నెట్టడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు యయాతి మహారాజు. అప్పుడు ఆ చెలికత్తె చెప్తుంది, ఆ బావిలో పడిపోయినటువంటి అమ్మాయి, మీ చేత రక్షించబడినటువంటి అమ్మాయి, రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క కూతురు. ఆమె పేరు దేవయాని. ఆమె ఒక చిన్న తప్పు చేసింది అనుకుని వృషపర్వుడి కూతురైనటువంటి శర్మిష్ఠ ఆమెను బావిలోకి నెట్టింది అన్నాడు. ఇంతకు వృషపర్వుడు ఎవరు, ఆ శర్మిష్ఠ ఎవరు, ఈమె చేసినటువంటి తప్పు ఏమిటి అని మరలా యయాతి ఆ చెలికత్తెని అడిగాడు. అప్పుడు ఈమె చెప్పింది, వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ అని. ఆ శర్మిష్ఠ ఈమెమో దేవయాని, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి కూతురని, వీరిద్దరూ ప్రాణ స్నేహితులని, అరమరికలు లేనటువంటి స్నేహాన్ని కొనసాగిస్తూ ఉండేవారని. అలా ఒకరోజు ఆ శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు కూడా తమ చెలికత్తెలతో కలిసి ఒక సరస్సు దగ్గర ఆటలు ఆడుకుందామని, జలక్రీడలు ఆడుకుందామని వెళ్ళారని. అలా వెళ్ళి వారందరూ వారి వారి వస్త్రాలను ఆ గట్టు మీద విప్పిపెట్టి ఆ సరస్సులో జలక్రీడలు ఆడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ఒక సుర కరువలి అంటారు, అంటే పెద్దదైనటువంటి సుడిగాలి వచ్చిందని. ఆ సుడిగాలి వల్ల వీరు గట్టును పెట్టుకున్నటువంటి చీరలన్నీ కూడా చల్లా చెదురైపోయాయని, ఆ సుడిగాలికి భయపడినటువంటి వారందరూ నీళ్లలో నుంచి బయటకు వచ్చి గబగబా తమ వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేశారని. ఆ క్రమంలో దేవయాని యొక్క చీర శర్మిష్ఠ యొక్క చీర దేవయాని ధరించటం జరిగిందని, అది గమనించినటువంటి శర్మిష్ఠ దేవతలందరూ ఎక్కడ తప్పుపడతారో అంటూ పగలు రేయి తప్పకుండా వెట్టిచాకిరి చేస్తూ ఊడిగం చేస్తూ ఉంటే తిరుగులేని భుజబలంతో ఒప్పేటటువంటి రాక్షసరాజైనటువంటి వృషపర్వుడి కూతురు నేను. అలాంటి నువ్వు కట్టి విడిచినటువంటి మైలచీర నేను కట్టుకుంటానా? నీకెంత అహంకారం ఎందుకు వచ్చింది? నువ్వు నా చీరను ఎందుకు కట్టుకున్నావు అంటూ పొగరుగా ప్రశ్నించింది. దానికి శర్మిష్ఠ, ఓ సఖి, ఓ చెలి, మన ఇద్దరివి శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే, అలా కలిసి ఉన్నాం మన చీరలు మారినంత మాత్రాన అంత తేలికగా అంత తొందరగా మన మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధాన్ని మర్చిపోయి అలా గసురుకుంటావెందుకు? ఇది నువ్వు చేయదగినటువంటి పనేనా? అయినా నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఇంత చిన్న విషయానికి ఇలా నన్ను తిడుతున్నావు, ఎగతాళి చేస్తున్నావు, నోరు చేసుకుంటున్నావు అని చాలా ప్రేమగా పలికింది దేవయాని. కానీ ఆ మాటలు విన్నా కూడా శర్మిష్ఠలో ఒక రాజు కూతురుననేటటువంటి అహంకారంతో, మిక్కిలి కోపంతో, రకరకాలైన ఎగతాళి మాటలతోటి ఎక్కిరిస్తూ ఎక్కిరించటంతో దేవయాని భరించలేకన్నది, నువ్వు రాజు కూతురు అయితే నేనేమైనా తక్కువ? మీ రాక్షసులందరికీ గురువైనటువంటి శుక్రాచార్యుడి కూతుర్ని, బ్రాహ్మణ కన్యని. అయినా నువ్వు రాజు కూతురు అయినంత మాత్రాన నువ్వు కట్టిన బట్టలు నేను ధరించటం అనేది తప్పైన పని కదా? నేను బ్రాహ్మణ కన్యను కదా? అయినప్పటికీ మన ఇద్దరం శరీరాలు వేరైనా ప్రాణం ఒకటి అన్నంత మంచి స్నేహంతో మెలుగుతున్నాం కాబట్టి నేను తప్పుగా భావించుకోవటం లేదు. నువ్వెందుకు ఇలాంటి విషయాన్ని, చిన్న విషయాన్ని అంత పెద్దగా భావిస్తున్నావు? ఇందులో ఏమున్నది, వదిలిపెట్టవచ్చు కదా అంటూ ఎంతో ప్రేమగా పలికింది దేవయాని. కానీ ఆ శర్మిష్ఠ రాజుకూతురు అనే అహంకారంతో దేవయాని మాటలు పట్టించుకోకుండా ఆమెను పక్కనున్నటువంటి బావిలోనికి నెట్టివేసింది. ఒక్కసారిగా నెట్టివేసి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయింది. అలా శర్మిష్ఠతోటి బావిలోకి నెట్టబడినటువంటి ఆ అమ్మాయే రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుడి కూతురు దేవయాని. ఆమెనే ఇదిగో ఇలా బావిలో వేళ్లాడుతూ ఉన్నది. ఆమెని ఇదిగో యయాతి అనేటటువంటి మహారాజు చేయిచ్చి ఆమెను అలా రక్షించటం జరిగింది. అయితే స్నేహితుల మధ్య వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కానీ వాటిని మనము ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. నేను గొప్ప రాజు కూతురునా, గురువు కూతురునా, అయితే ధనవంతుడినా, పేదవాడినా, ఇలాంటి అహంకారాలను ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకుంటే
ఆ స్నేహం అనేది కలకాలం మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ శర్మిష్ఠా దేవయానిల ద్వారా ఎటువంటి స్నేహితుల మధ్య ఏది కూడని పని, ఏది తగిన పని అనేది మీరు తెలుసుకోవాలి.